అండి ఇంట్లో ఏం పని చేయబుద్ధి కానప్పుడు, అసలు వంట ఏం చేయాలో అర్థం కానప్పుడు, కొంచెం బద్ధకంగా ఉండి ఏం చేయాలనిపించినప్పుడు మీరేం వంట ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే పెరుగు చారు ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకెవరికైనా తెలియకపోతే నేను ఈ వీడియోలో మీ అందరి కోసం షేర్ చేస్తున్నానండి. ఇక 2 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసి అందులోకి కొంచెం కరివేపాకు, పసుపు, ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. ఈ లోపు 1/2 లీటర్ పెరుగులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు మనకి ఉల్లిపాయ కూడా మగ్గిపోతుందండి. ఇందులోకి స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి చల్లారిన తర్వాత చేసి పెట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. చల్లారిన తర్వాతే యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పెరుగు విరిగిపోతుంది. కావాలంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరం ఇలాగే ఇష్టంగా తింటామని చెప్పేసి ఇలా చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.